వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఫ్రైడ్ చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టారంటే మీకు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా తయారు చేసుకోవడం, పెద్ద ప్రాసెస్ కూడా ఏమి లేదు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు, కారం 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మామూలుగా రెగ్యులర్గా వాడే కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు వేసానంటే మనకి కలర్ చాలా బాగా కనిపిస్తుంది. అందుకోసంగా నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే 2 టేబుల్ స్పూన్లు మామూలు కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. దీంట్లోనే 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఒక చిన్న కట్టని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని నేను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం బాగా కలపండి. మసాలాలు ఇవి మొత్తం చికెన్కి బాగా పట్టాలి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనకి ముక్కకి మసాలా అంతా బాగా పడుతుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకొని చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా ఇలా బిర్యానీనే కాకుండా మీరు ఎప్పుడైనా విడిగా చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై టేస్ట్. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి 1 గంట పాటు బాగా నాననివ్వండి. అంటే 1 గంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దీంట్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు చేసి చూపిస్తున్నానండి. మీకు కావాలి అంటే ఇంకొక గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు బాస్మతి రైస్. ఎందుకంటే నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇంకొక గ్లాస్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను 2 గ్లాసులే చేసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ బాస్మతి రైస్ని 1 అరగంట పాటు బాగా నాననివ్వండి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. బాగా పొడవుగా కూడా వస్తుంది రైస్. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 3 యాలకులు, 3 లవంగాలు, చెక్క 1 ఇంచు వేసుకోండి. బిర్యానీ ఆకు 1 వేసుకొని మసాలా దినుసులన్నీ కలిపి కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోండి. ఈ చికెన్ 1 గంట పాటు బాగా నానడం వల్ల ఈ మసాలాలు అన్నీ బాగా పట్టి బాగా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి. చెప్పాను కదా, ఈ బిర్యానీలోకనే కాకుండా మామూలుగా మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చికెన్ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మీకు ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తాయండి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి డ్రైగా అవుతుంది. అలా వచ్చిన దాకా మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది ఈ చికెన్ వేయించుకోవడానికి. ఇప్పుడు చూసారా, కొద్దిసేపటి తర్వాత మీకు ఈ విధంగా చికెన్లో నుంచే వాటర్ వస్తాయి. వాటర్ పూర్తిగా ఇంకిపోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు, కారం ఇవేమన్నా సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని వేయించుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, 15 లేదా 20 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా డ్రైగా అవుతుంది. చికెన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోతాయి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో 4-5 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకున్నారంటే సరిపోతుంది. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి.
ఇప్పుడు చూడండి, మరొక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. మీకు ఈ చికెన్ ఫ్రై వేగడానికి 20 లేదా 25 నిమిషాలన్న టైం పడుతుందండి. కొంచెం ఓపిక్గా వేయించుకోండి. అంతే, మనకి గుమగుమలాడుతూ మంచి టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న ఏదైనా పాత్రని పెట్టుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాజీరా వేసుకోండి. దీంట్లోనే 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. 1 ఇంచు చెక్క, జాపత్రి కొద్దిగా వేసుకోండి. అనాస పూలు 2 వేసుకోండి. 7 లేదా 8 దాకా యాలకులు వేసుకోండి. 6 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, దీంట్లోనే బిర్యానీ పువ్వు వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది. దీన్నే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఘాటు తక్కువ ఉన్నాయండి, ఒక 10 దాకా వేసుకున్నాను. మీకు పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, ఆల్రెడీ మనం చికెన్ ఫ్రైలో వేసుకున్నాం కాబట్టి మరి మసాలా ఎక్కువ అయిపోతే కూడా టేస్ట్ అంత బాగుండదు. 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటారండి. నేను ఫస్టే రైస్ వేసేసుకుంటున్నాను. ఎలా చేసుకున్నా ఒకటేను. ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 1.5 గ్లాస్ వేసుకున్నాను, మళ్ళీ 1.5 గ్లాస్ వేసుకున్నాను. అంటే మొత్తం 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, ఆల్రెడీ మనం చికెన్లో వేసుంటాం కాబట్టి రైస్లో ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర 1 గుప్పెడు, సన్నగా తరిగిన పుదీనా 1 గుప్పెడు వేసుకొని ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. నిదానంగా కలుపుకోండి, ఫాస్ట్గా కలిపారంటే మళ్ళీ మనకి రైస్ విరిగిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూసారంటే మనకి రైస్ ఈ విధంగా వస్తుందండి. కొద్దిగా వాటర్ ఉన్నాయి చూడండి అడుగున. ఇలా వచ్చినప్పుడు మరొక్కసారి కలుపుకోండి. నిదానంగా ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. బాగా మగ్గుతుంది రైస్ అనేది. ఈ ఆవిరికే మనకి పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూసారంటే పర్ఫెక్ట్గా మనకి గుమగుమలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ఫ్రైని ఈ బిర్యానీ పైన పెట్టుకోండి. ఈ బిర్యానీ పైన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి తినండి. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై ఉంది కదా, ఈ చికెన్ ఫ్రై ఫ్లేవర్ కూడా ఆ బిర్యానీకి బాగా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దీంట్లో ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదండి. మనం చికెన్ ఫ్రై చేసినప్పుడే ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్ కర్రీతోనే మనకి ఈ రైస్లో కలుపుకొని తినడానికి సరిపోతుంది. చూసారు కదా ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.